వర్కర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్టల్లోనే ఫుడ్ అట్ తింటున్నారు సార్. వాళ్ళ ఇంటికి మళ్ళీ వర్కర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మా అమ్మాయిలు తిడుతున్నారు సార్. మళ్ళీ మాకు ఎలా పెడుతున్నారు అంటే ప్రసాదం కూడా అంత దారుణంగా పెట్టరేమో సార్. కింద పడిపోయిన ఫుడ్ వాళ్ళకి ఎడుతున్నారు సార్. మళ్ళీ ఇప్పుడు సపోజ్ కి అమ్మాయి ఎస్సీ అనుకోండి సార్, నేను బీసీ అనుకోండి సార్, మాకే ఇలా గొడవలు ఎట్టేస్తున్నారు సార్. నువ్వు కొండదానివి కదా అవమానిస్తున్నారు సార్. కొండలు వచ్చారు వెళ్ళండి అని చెప్పి మా పేరెంట్స్ బ్యాడ్ వర్డ్స్ తో తిడుతున్నారు సార్. మా పేరెంట్స్ ఏమైనా మా పేరెంట్స్ మమ్మల్ని వాళ్ళు వర్కర్స్ పేరెంట్స్ ఏమైనా అడిగితే ఇవ్వలేదు అనుకోండి. పేరెంట్స్ మమ్మల్ని మాకు ఎంత సీరియస్ అయినా పంపించారు సార్. అక్కడే ఉంచుతారు, హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ఆ టాబ్లెట్స్ వేసుకోమంటారు. హాట్ వాటర్ ప్రొవైడ్ చేయరు. వింటర్ సీజన్ లో అయితే హాట్ వాటర్ అస్సలు పెట్టరు సార్. ఒకసారి డీడీ మేడం వస్తే నుంచి హాట్ వాటర్ అని చెప్పేసి మేము తాగింది చల్ల వాటర్ అయినా హాట్ వాటర్ అని చెప్పమన్నారు సార్. కానీ మేడం ఏం చెయ్యి చల్ల వాటర్ వేడి వాటర్ అని చూస్తే చల్ల వాటరే సార్. ఇంకా మరుగుతున్నాయండి అని చెప్పేసి అబద్ధం చెప్పేసారు సార్. సార్ అలాగే మాకు ఈ అధికారం వచ్చిన ఆ రోజు ఒక పండగ ఉంటుంది సార్. ఎందుకంటే ఫుడ్ పెట్టేస్తారు సార్ ఆ రోజు మాత్రమే. మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు సార్. మాకు ఫుడ్ పెట్టరు, ఎక్కువ శాతం అడిగితే తిడతారు సార్. ఇప్పుడు ఎవరైనా అధికారం వచ్చి మా బాధలు చెప్పుకుందాం చెప్పిన ఒక నిమిషం వాళ్ళ చేతుల్లోనే ఉంటాం కాబట్టి మాకు మళ్ళీ అధికారి వెళ్ళగానే మమ్మల్ని కొట్టడం తిట్టడం చేస్తారు. ఒకసారి అయితే ఒక అక్క నుంచి సరదాగా ఫుడ్ 2 ఇడ్లీలు స్కూల్లోకి తెచ్చినందుకు